అండి, వెల్కమ్ టు ఆలగడ్డ మహిళాక్స్. నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అండి. అలానే నేను కూడా బాగుండండి. వీడియోకైతే చిన్న లేకైతే వేయండి. వీడియోలోకైతే వెళ్దాం రండి. ఈరోజు వచ్చేసి ఏంటంటే మనం ఉండే పొలంలో కదండి. పొలంలో అయితే మనకు యూట్యూబ్లో వీడియోలు పెట్టుకోవడానికి నాకైతే చాలా ఇబ్బందిగా అయితే ఉందండి. ఎందుకంటే మనం పొలంలో ఉన్నాం కాబట్టి మనకైతే సెల్లుకైతే డేటా అయితే సరిపోవడం లేదు. అక్కడ అస్సలు అప్లోడ్ అయితే అస్సలు కావడం లేదు. ఏ కాడికి ఇంటికే రావాలా, ఇంటి దగ్గరే చూసుకొని వెళ్ళాలా. ఇంటి దగ్గర ఎందుకంటే ఓపీ కనెక్షన్ ఉంది. ఇప్పుడు మనం రోజు ఇంటికి రావాలా పోవాలంటే మాకైతే చాలా ఇబ్బంది అయితే ఉందండి. ఎందుకంటే మనం అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి అప్లోడ్ చేసుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి అంటే మనకు పెట్రోల్ కావాలి. ప్లస్ వచ్చేసి మనకు పెట్రోల్ అయితే కన్ఫామ్గా అయితే లీటర్ పెట్రోల్ అయితే కాలుతుందండి మేము ఉండే కాడికి. అందుకు కాబట్టి మేమైతే ఇంటికి రాలేకున్నాము. ఎందుకంటే మన కౌలు తీసుకున్న పొలంలో మనము కాపలా ఉంటే మనకు అదే మన మంచి కోసమే. ఎందుకంటే మనం పందులు పడకుండా అలా కాపలు ఉన్నాం కాబట్టి మనకు డబ్బులు వాళ్ళు ఇయరు వీళ్ళు ఇయరు ఎవరు ఇయరండి. కాకపోతే ఏంటంటే మనం ఏదన్నా రైతు పనికి వెళ్ళి డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకొని ఇలా మేము అందుకు కాబట్టి మనకి ఎందుకంటే మన పొలంలో ఉన్నాం కాబట్టి మనకు చెల్లికైతే డేటా దానికి సరిపోయేంత డేటా అయితే లేదండి. ఎందుకంటే అప్పటికే మేమైతే వారం డేటా అయితే వేయించుకున్నామండి. వారం డేటా అయినా కానీ దానికి మనకు వేయించుకున్న డేటా అయితే సాగడం లేదు. ఇంకా ఎక్కువ వేయించుకోవాలని అన్నారు. కాకపోతే ఇంకా మా దగ్గర మేము ఎందుకంటే ఇంటి దగ్గర మాకు వైఫై కనెక్షన్ ఉంది కదా, అంటే అట్టా ఇంటికి రానికి వీలు కాదు. అక్కడ ఉండి పెట్టడానికి డేటా సరిపోదు. మా పరిస్థితి ఇలా ఉందండి. మా పొలంలో వీడియోలు పెట్టుకోవడానికి అవకాశం అయితే లేదు. ఇప్పుడు మనం ఇంటికి ఎందుకు వచ్చామంటే నేను ఈరోజు శనివారం కదండి. నేనైతే ఆంజనేయ స్వామికి ఇది దండ పెట్టుకోవాలని అయితే వచ్చాను. ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళాలని వచ్చాను. ఎందుకంటే మన చేలు ఎక్కువ శాతం పందులు పడినాయి కదండి. అందుకైతే ఒకసారి అయితే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దండ పెట్టుకోవాలని అనుకున్న కాడి నుంచి అయితే మాకైతే కొద్దిగా పందులు తాకడైతే తగ్గింది. అందుకు కాబట్టి నేనైతే ఈరోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దండ పెట్టుకోవాలి. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి అయితే చూపిస్తాను. ఈరోజు చాలా ఉదయాన్నే వచ్చాం. కాకపోతే ఎందుకంటే ఈ బట్టలన్నీ ఉతికేసి ఆరేసాల కల్లా నా పని కూడా అయిపోయిందండి. ఎందుకంటే ఇంట్లో బండలు తుడిచి బయట బండలు తుడిచి బట్టలన్నీ ఉతికేసి ఆరేసి మొత్తం అంతా క్లీన్. ఇప్పుడైతే మనమైతే గుడి దగ్గరికి అయితే వెళ్దాం రండి. మా సైడ్ మీకు ఆంజనేయ స్వామి గుడి ఎక్కడ ఉందా అనేది అయితే మీకైతే చూపిస్తాను. వెళ్దాం రండి. మాకెళ్ళి ఆలగడ్డ దగ్గర నరసాపురం దగ్గర అండి. నరసాపురం ముత్తులూరు చూడండి. మా ఆయన ముత్తులూరు అంటే చుట్టుపక్కల ఊరు ముత్తూరు అండి. ముత్తూరుకు సంబంధించినదే మన చూడండి. ఆంజనేయకి అయితే బొట్టేసి వచ్చినాను. ఆకులు వేసుకుంటే సరిపోతుంది. కష్టాలని ఎప్పుడు తీర్చిపోయేమోనైనా అనుకున్నా. చూడండి ఫ్రెండ్స్, మా సైడు బైపాస్లో ఉన్నాడు సార్ ఆంజనేయ స్వామి. చూడండి ఎలా ఉన్నాడో. ఈరోజు శనివారం కాబట్టి అహోబిలానికి అయితే ఫుల్గా అయితే తిరుగుతున్నాయండి. బైకులు, ఆటోలు, బస్సులు ఫుల్గా అయితే అహోబిలంలో అయితే ఈరోజు అయితే నరసింహస్వామికి అయితే బాగానే జరుగుతున్నట్టుంది. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన అయితే నేను కొడతారా టెంకాయ, నేను కొడతారా అని పిలిచాడు పక్కకి. నేనైతే పక్కకి వచ్చాను. మా ఆయన కొడతానన్నాడు. చూడండి ఫ్రెండ్స్, చూడండి టెంకాయ చూడండి మా ఆయనకి ఎలా పగిలిందో. ఏమన్నా పువ్వు లోపల అయితే నీళ్ళు ఉన్నాయండి. తీసి అట్నే పెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేమైతే శనివారం కాబట్టి
ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చామండి. అట్నే పెట్టు, ఒకవేళ కాంచి పెట్టు అంతా. బొట్టు చూడండి ఎటు పెట్టిండో. బాగానే ఉందిరా, చూడుకోకుండా కానీ బాగానే పెట్టుకున్నావు. కానీ ఏందంటే పెట్టుకోవద్దు. జై ఆంజనేయ. దక్షిణ చూడండి, మా దగ్గర ఉన్న కాడికైతే పెట్టాం మనం దక్షిణం స్వామికి. చూడండి అగో. టెంకాయ కొట్టిది అయితే అయిపోయిందండి. మనమైతే ఎందుకంటే ఆలగడ్డ పోయే రూట్లో ఉంది కాబట్టి, అలాగే మనమైతే ఆలగడ్డకి వెళ్ళి మన దగ్గర ఉంది కదండి కుక్క, దానికైతే చాలా పెద్ద గాయం అయితే అయ్యిందండి. మొన్న మేము అదే ట్రీట్మెంట్ చేసినా కానీ అదైతే పని చేయలేదు. మళ్ళీ అయితే వెళ్తున్నాను తీసుకురావడానికి దానికి మందు. ఈసారి అయితే బాగా కాస్ట్లీ మందే తీసుకొస్తానండి. కుక్కకి చాలా పెద్ద రంధ్రం పడిందండి. నాకైతే చాలా బాధ అనిపిస్తుంది, చచ్చిపోతుంది ఏమన్నా భయమేస్తుందండి. మనమైతే ఆ కుక్కకు మందులు తేయడానికి అయితే ఆలగడ్డకైతే వెళ్తున్నామండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చి ఇంకెన్ని ఒక 5 కిలోమీటర్లు అయితే ఉందండి ఆలగడ్డ. నుంచి ఒక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుంది. మనం ఆ ఒక్కరోజు శ్రమపడి ఆ ఒక్కరంతా వెళ్ళి మనమైతే మన కుక్కకైతే మందు అయితే తీసుకొస్తే మనం, ఎందుకంటే మనుషులకి వెంటే ఎంత ట్రీట్మెంట్ తీసుకుందామో మన కుక్క కాబట్టి ఇంకా ఆడికైతే చాలా ట్రీట్మెంట్ అయితే చేసామండి. మనం మొత్తానికైతే ఆలగడ్డకి వెళ్ళి అయితే వచ్చామండి ఇంటికి. ఎందుకంటే మనం కుక్కకైతే మందు అయితే తీసుకొచ్చామండి. కంపల్సరీగా అయితే నేనైతే వైద్యం అయితే చేస్తాము. ఇంకా పుంజి చేసిన వైద్యం అయితే దానికి గాయం అయితే మానలేదండి, అలాగే ఉంది. ఇప్పుడైతే నేనైతే కాటన్ తీసుకున్నా, పుండు కడగడానికి మందు తీసుకున్న కుక్కకి. ఆయిల్మెంట్ అండి, కుక్కకి అయితే ఆయిల్మెంట్ అయితే పట్టిమన్నారు వాళ్ళు. దానికి పురుగులు ఉన్నాయండి, అందుకే మీకైతే ఆ గాయాన్ని అయితే చీపు లేదా చాలా ఘోరంగా ఉందండి. ఇదైతే పురుగులు రాలిపడడానికంటండి. ఇక్కడైతే సార్ వాళ్ళు ఇచ్చారు. పురుగులు 4 సుక్కలు వేయండి అమ్మ, దాంట్లో గాయంలో 4 సుక్కలు వేయండి, పురుగులు మొత్తం రాలిపోతాయి అని అన్నాడు సారు. ఇదైతే ఇచ్చాడు. ఈ యాప్ నూనె అండి. ఈ యాప్ నూనె అయితే మనమైతే కుక్కకు పైన గాయం ఏంటిది కదండి, ఆ ఈపు పెట్టకుండా, పురుగులు పెట్టకుండా ఈ మందు అయితే ఈ ఆయిల్ అయితే దానికైతే పైన కోడికి తీసుకొని అయితే కుక్క బాధ ఎవరికి చెప్తుంది. ఎందుకంటే సాయికిన వాళ్ళు మనమే కాబట్టి మనమే చూసుకోవాలండి అన్నీ. చూడండి ఇదైతే 50 రూపాయలు అంటండి ఆ యాప్ నూనె. ఈ మొత్తం కలిసి 300 దాకా అయిందండి. మందులు మొత్తం 300 అయినాయి. చూడండి, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటామండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.